యెహోషువ 19వ అధ్యాయము. 2వ వంతు చీటి షిమ్యోనీల పక్షముగా, అనగా వారి వంశముల చొప్పున షిమ్యోనీల గోత్రపక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్య నుండెను. వారికి కలిగిన స్వాస్థ్యం ఏదనగా బేర్షెబా, షెబా, మోలాదా, హజర్షువలు, బాలా, ఎజెము, ఎల్తోలదు, బేతూలు, హోర్మా, సిక్లగు, బేత్మర్కాబోదు, హజర్సూసా, బెత్లెబాయోతు, షారు, హేను అనునవి. వాటి పల్లెలు పోగా 13 పట్టణములు. అయ్యిను, రిమ్మోను, ఎతెరు, ఆషానును అనునవి. వాటి పల్లెలు పోగా 4 పట్టణములు. దక్షిణమున రామతను, బాలత్బేయేరు వరకు ఆ పట్టణముల చుట్టూనున్న పల్లెలన్నీ ఇవి. షిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము. షిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము. ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీయులు స్వాస్థ్యము పొందిరి. 3వ వంతు చీటి వారి వంశము చొప్పున జెబూలూనీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదు వరకు సాగెను. వారి సరిహద్దు పడమటి వైపుగా మరలా వరకును దబాషతు వరకును సాగి యొక్నేయామునకు ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి శారీదు నుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దు వరకు దాబేరతు నుండి యాఫీయకు ఎక్కి అక్కడ నుండి తూర్పు తట్టు గత్తహెపెరు వరకును ఇత్కా చీను వరకును సాగి నేయా వరకు వ్యాపించు రిమ్మోను దనుక పోయెను. దాని సరిహద్దు హన్నాతోను వరకు ఉత్తర దిక్కున చుట్టుకొని అక్కడ నుండి ఇప్తాయేలు లోయలో నిల్చెను. కట్టాతు, నహలలాలు, షిమ్రోను, ఇదల, బెత్లెహేము అను 12 పట్టణములను వాటి పల్లెలను, ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున జెబూలూనీయులకు కలిగిన స్వాస్థ్యము. 4వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఇస్సాకారీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు ఎజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము, హపరాయిము, షియోను, అనహరాతు, రబ్బీతు, కిష్యోను, అబెసు, రెమెతు, ఎన్గనీము, ఎన్ హద్దా, బెత్పసేను అను స్థలముల వరకు సాగి తాబోరు, షమచీమ, బెత్షెమెషు అను స్థలములను దాటి యొర్దాను వరకు వ్యాపించెను. వాటి పల్లెలుగాక 13 పట్టణములు వారి కాయను. అవి వాటి పల్లెలతో కూడా వారి వంశముల చొప్పున ఇస్సాకారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 5వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఆషేరీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు హెల్కా, తుహలి, బెతెను, అక్షాపు, అలమేలకు, అమాదు, మిషయలు. పడమట అది కర్మేలు వరకును షిహోర్లిబ్నాతు వరకును సాగి తూర్పు దిక్కున బేతాగోను వరకు తిరిగి జెబూలూను భాగమును ఇప్తాయేలు లోయను దాటి బేతేముకునకును నెయ్యియేలునకును ఉత్తర దిక్కున పోవచ్చు. ఎడమ వైపున అది కాబూలు వరకును హెబ్రోను, రెహోబు, హమ్మోను, కానా, పెద్ద సీదోనుల వరకును వ్యాపించను. అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వరకును కోటగల సోరను పట్టణము వరకును వ్యాపించి అక్కడ నుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడ నుండి అగ్జీబు సరిహద్దును పట్టి సముద్రం వరకు సాగెను. ఉమ్మా, ఆఫెకు, రెహోబు వాటి పల్లెలతో కూడా, అవి 22 పట్టణములు. వాటి పల్లెలతో కూడా ఆ పట్టణములు వారి వంశముల చొప్పున ఆషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 6వ వంతు చీటి వారి వంశముల చొప్పున
నఫ్తాలీయుల పక్షమున వచ్చెను. వారి సరిహద్దు హెలెపును, జయనన్నీములోని సింధూర వనమును, అదామియను కనుమను, ఎబ్నేయేలును మొదలుకొని లక్కుము వరకు సాగి అక్కడ నుండి పడమరగా అజనొత్తాబోరు వరకు వ్యాపించి అక్కడ నుండి హుక్కోకు వరకు దక్షిణ దిక్కున జబూలూనును, పడమట ఆషేరును దాటి తూర్పున యొర్దాను నొద్ద యూదా వరకును వ్యాపించెను. కోటగల పట్టణము లేవనగా జిద్దీము, జేరు, హమతు, రకతు, కిన్నెరెతు, అదామా, రామా, హాసోరు, కేదెషు, ఎద్రెయి, ఏన్ హాసోరు, ఇరోను, మిగ్దలేలు, హోరేము, బేతనాతు, బేస్తెమెషు అనునవి వాటి పల్లెలుగాక 19 పట్టణములు. ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున నఫ్తాలీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 7వ వంతు చీటి వారి వంశముల చొప్పున దానీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు జోర్యా, ఎఫ్తాయేలు, ఇర్షేమెషు, షెల్బీను, అయ్యాలోను, యతా, ఏలోను, తిమ్నా, ఎక్రోను, ఎత్తేకే, దిబ్బెతోను, బాలాత, ఎహెదు, బెనేబెరకు, గత్రిమోను, మేర్కోను, రక్కోను, యాపో అను స్థలమునకు వ్యాపించెను. దానీయుల సరిహద్దు వారి యొద్ద నుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి లెషము మీద యుద్ధము చేసి దాని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లెషమునకు దాను అని పేరు పెట్టింది. వాటి పల్లెలుగాక ఈ పట్టణములు వారి వంశముల చొప్పున దానీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టుట ముగించిన తర్వాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యమిచ్చిరి. అప్పుడు సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశములోనున్న తిమ్నత్ సెరహును అతనికిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలుల గోత్రముల యొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులను షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారమునొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి. యెహోషువ 20వ అధ్యాయము. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతి హత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఒకడు ఆ పురములలో ఒకదానికి పారిపోయి ఆ పురద్వారమునొద్ద నిలిచి ఆ పురం యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వానిని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలమియ్యవలెను. హత్య విషయంలో ప్రతి హత్య చేయవాడు వానిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఎలయనగా అతడు పొరబాటున తన పొరుగు వాని చంపెను గాని అంతకు మునుపు వానియందు పగపట్టలేదు. అతడు తీర్పు నొందుటకై సమాజమునెదుట నిలచు వరకును తరువాత ఆ దినములోనున్న యాజకుడు మరణము నొందు వరకును ఆ పురములోనే నివసింపవలెను. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణము నుండి పారిపోయేనో ఆ పట్టణమునకును తన ఇంటికి తిరిగి రావలెను. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రామీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను, కిర్యతర్బాను ప్రతిష్టపరచరి. తూర్పు దిక్కున యొర్దాను అవతల ఎరికోనొద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసెరును,
గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనష్యుల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించని. పొరపాటున ఒకని చంపినవాడు సమాజం ఎదుట నిలవక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతి హత్య చేయు వాని చేత చంపబడక యుండునట్లు ఇశ్రాయేలులందరికీ వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి.